అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. సో మనం గత వీడియోస్లో హెచ్సిఎఫ్స్లో ఉన్న 4 టైప్స్ గురించి చెప్పుకొని వేర్ వి యూజ్ హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ని ఎక్కడ వాడాలి అనే దాని మీద మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. దాన్ని చూడటం వల్ల జనరల్గా ఏంటంటే మీకు ఎల్సిఎంలో వచ్చేసరికి నీడ్ ఆఫ్ ఎల్సిఎం అని ఒకటి, హెచ్సిఎఫ్లో వచ్చేసరికి వేర్ వి యూజ్ హెచ్సిఎఫ్ అని 2 వీడియోస్ చెప్పడం జరిగింది. వాటి మెయిన్ యూజ్ ఏంటయ్యా అంటే జనరల్గా మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేస్తారు. బట్ ఇన్ రియల్ టైం వీఆర్ యూజింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఆ సందర్భాల్లో కూడా మనం ఐదర్ ఎల్సిఎంని కానీ హెచ్సిఎఫ్ని కానీ వాడతాం. బట్ అక్కడ ఇవి వాడాలి అన్న విషయం మనకు తెలియట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఆ 2 వీడియోస్ చెప్పడం మీకు జరిగింది నాన్న. సో వాటిని ఒకవేళ ఎవరైనా వినకపోతే వినండి, దే విల్ బి వెరీ యూస్ఫుల్. ఇంకొకటి ఏంటంటే ఇవి మాకు తెలుసు అన్నట్లే ఉంటుంది, కానీ వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మీ హైయర్ క్లాసెస్లో అర్థమవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో LCM and HCM is the one of the key factor. So learn very perfectly. So welcome to today's class. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ మీద ఉన్న హెచ్సిఎఫ్ మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈజీ టు హార్డ్ వద్దానా. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 72 and 104. దిస్ ఈజ్ అ క్వశ్చన్. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. దే ఆర్, వన్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ మెథడ్, another one prime factorization, third one short division method, fourth one long division method. 4 మెథడ్స్ మీద మీకు నేను ఎలా చేయాలో చెప్పాను. ప్రతిదానికి 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో నేను ఇక్కడ మోస్ట్లీ లాంగ్ డివిజన్ మెథడ్నే యూజ్ చేస్తానా, ఎందుకంటే అది మనం ఎక్కువగా ఉపయోగించే మెథడ్. సార్ మేము వేరేది యూజ్ చేయకూడదు అంటే ఏ మెథడ్ అయినా చెయ్యొచ్చు, ఇలాగే చేయాలని లేదు. ఈ 4 టైప్స్లో మీరు దేన్నైనా వాడచ్చు. బట్ వాడు గనక పర్టికులర్గా పలానా మెథడ్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక్క మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదర్వైజ్ యూ కెన్ ఫాలో ఎనీ వన్ ఆఫ్ ద మెథడ్. సో మోస్ట్లీ ఐ యూస్ ద లాంగ్ డివిజన్ మెథడ్ నానా. సో ఇప్పుడు దీని ప్రకారం వాడు ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 72, 104. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. సింపుల్, ఆల్వేస్ ద బిగ్ నెంబర్ యూ రైట్ ఇన్ ద మిడిల్. సో హియర్ 72. ఇప్పుడు 72 104లో 72 ఎన్నిసార్లు పోతుంది మనం చెక్ చేసుకుంటే 72 1 జా 72, 72 2 జా, సో 2 2 జా 4, 2 7 జా 14, 144. సో 144 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 72. దట్స్ వై 72 1 జా 72. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. 4 లోంచి 2 పోతే 2, 0 లోంచి పోతే కాబట్టి యూ టేక్ బారో 0, 10, 10 లోంచి 7 పోతే 3. నౌ ఆల్రెడీ మీకు లాంగ్ డివిజన్లో చెప్పా, ద రిమైండర్ బికమ్ ద డివైజర్. ద రిమైండర్ బికమ్ ద డివైజర్. సో హియర్ 32 బికమ్ ద డివైజర్. ది 72 విల్ బికమ్ ద డివిడెండ్. ఏమవుతుంది? డివిడెండ్ అవుతుంది అంటే ఇది ఇక్కడికి వస్తుంది. సింపుల్. 32 అగైన్ మళ్ళీ ఇక్కడ ఏ టేబుల్ చూడాలి? 32. 32 1 జా 32, 32 2 జా 64, 32 3 జా 3 2 జా 6, 3 3 జా 9. సో 96 ఈజ్ నాట్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద 72. సో 32 2 జా 64, 2 లోంచి 4 పోదు కాబట్టి యూ కెన్ టేక్ బారో 6, 10. సో ఇట్ షుడ్ బి 12, 12 లోంచి 4 పోతే 8. సో 8 విల్ బికమ్ ద డివైజర్, 32 విల్ బికమ్ ద డివిజెండ్. 8 4 జా 32. వెనెవర్ యూ గెట్ ద రిమైండర్ 0, ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ ప్లేస్లో ఉన్న డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 72, 104 ఈజ్ ఈక్వల్ టు 8. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం నాన్న. ఒకసారి చెక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చెక్ ఇట్ వన్స్. ఓకే నాన్న. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 64, 120. దీనికి బెస్ట్ ఆప్షన్ ఐదర్ షార్ట్ డివిజన్ మెథడ్ ఆర్ లాంగ్ డివిజన్ మెథడ్. బట్ ఐఎమ్ గోయింగ్ టు లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్లో చెప్తున్నా, ఫస్ట్ ద గివెన్ నెంబర్స్ ఆర్ 36,
64 and 120. అయితే లాంగ్ డివిజన్ మెథడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎట్ ఏ టైం 3 నెంబర్స్కి మనం చేయలేం. అంటే ఎట్ ఏ టైం ఒకేసారి 2 నెంబర్స్కి మాత్రమే చేయగలం. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 2 నెంబర్స్ చూజ్ చేసుకోవాలి. ఏ 2 నెంబర్స్ చూజ్ చేసుకోవాలి అది మీ ఇష్టం నాన్న. 36 64 తీసుకోవచ్చు, 64 120 తీసుకోవచ్చు, 36 120 తీసుకోవచ్చు. మీరు ఏ 2 నెంబర్స్ తీసుకుంటారనే దాని మీద ప్రాబ్లం లేదు. మీరు ఏ 2 నెంబర్స్ తీసుకొని ప్రాబ్లం సింప్లిఫై చేసినా ఎట్ ద ఎండ్ ద HCF ఆఫ్ 3 నెంబర్స్ షుడ్ బి సేమ్. లాస్ట్కి వచ్చే ఆన్సర్ మూడిట్లో కూడా ఒకటే ఉంటుంది. సో ఏ 2 నెంబర్స్ అనే దాని గురించి బెంగపడాల్సిందే లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ 2 నెంబర్స్ తీసుకుంటున్నా, 36 and 64. సో ద బిగ్ నెంబర్ ఆల్వేస్ ఇన్ ద మిడిల్ 36. సో 36 టేబుల్ 36 1 జా 36, 36 2 జా నాన్న 72. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. హియర్ 36, 4లో 6 పోతే కాబట్టి విల్ టేక్ బారో. హియర్ 5. సో 14లో 6 పోతే 8, 5 నుంచి 3 పోతే 2. అగైన్ 28 బికమ్ ద డివైజర్. 36 ఈ 36ని ఇక్కడ రాసుకోవాలి. 28 1 జా 28. సో 6 నుంచి 8 పోతే కాబట్టి అగైన్ బారో 2 10. 16 నుంచి 8 పోతే 8, అగైన్ 28. 8 3 జా 24. సో 4. ఇక్కడ ఏమవుతుంది, 8ని మళ్ళీ తెచ్చుకోండి. ఎప్పుడు ఈ నెంబరు నెక్స్ట్ స్టెప్లో డివైజర్ అవుతుంది. 4 2 జా 8. ద రిమైండర్ బికమ్ 0. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది HCF అవుతుంది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఉన్న డివైజర్ HCF అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క HCF ఎంత, 4. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఏం లేదు. 28 1 జా 28. సో సబ్ట్రాక్ట్ చేస్తే 8 వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న డివైజరు ఇక్కడ డివిడెండ్ అవుతుంది. 8 3 జా 24. 8 నుంచి 4 పోతే 4. అగైన్ 8 విల్ బి ద డివిడెండ్. 4 2 జా 8. రిమైండర్ 0. సో ద HCF ఆఫ్ 36 and 64 ఈజ్ 4. నౌ ఇక మిగిలింది ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక నెంబర్ మిగిలింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన నెంబర్కి ఆ నెంబర్కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నీకు వచ్చిన ఆన్సర్కి రిమైనింగ్ నెంబర్కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దీంతో మనం చేసేది డివిజన్ కాదు, HCFఏ. ఇక్కడ మనకు సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ 7 వచ్చింది HCF, ఇక్కడ 120 వచ్చింది. 7 టేబుల్లో 120 డివిజిబుల్ అవ్వదు అంటే పోదు అని కాదు. యూ కెన్ డూ ద HCF నాట్ డివిజన్. డిఫరెన్స్ ఉంది నాన్న డివిజన్కి HCFకి. మనం చేసేది ఈ 2 నెంబర్లకి వచ్చిన HCFతో థర్డ్ నెంబర్కి మనం ఏం చేస్తామంటే HCF చేస్తాం. చాలామంది డివిజన్ చేస్తాం అనుకుంటారు, బట్ వీఆర్ డూయింగ్ HCF. దట్ మీన్ 4 120, 4 30 జా 120. సో రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి HCF షుడ్ బి 4. దట్ మీన్స్ 3 నెంబర్లకి HCF ఏమొచ్చింది, 4. సో దేర్ ఫోర్ HCF ఆఫ్ 36, 64 and 120 is equal to 4. So this is the problem, Nana. Check it once. Okay, Nana. Come to the third problem. Find HCF of 84 and 3420. జనరల్గా ఇప్పటివరకు మీరు చేసిన ప్రాబ్లంలో ఇందాక మనం చేసిన ప్రాబ్లం ఫస్ట్ లైక్ దట్ ఇలా తీసుకుంటే యాక్చువల్గా ఏంటంటే మనం టేబుల్ అంటే ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తాం, బేసికల్గా మన మైండ్లో ఒక టేబుల్ అంటే 10 జా వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనం చెయ్యం. జనరల్గా ఏంటంటే 10 జా వరకే చూస్తాం. నువ్వు డివిజన్లో చేసినా కూడా 10 జా వరకే కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు 76 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది, 1 జా. సో నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. 9 జా వరకు పోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 22 340 ఉంది. మన డివిజన్లో అయితే 2 డిజిట్స్ తీసుకొని చేస్తాం, కానీ HCFలో మనం అలా చెయ్యం. డైరెక్ట్గా ఎన్నిసార్లు పోతుందో చెక్ చేసుకుంటాం. సో చాలామంది ఏం చేస్తారు, 22 10 జా 220. సో 0, మళ్ళీ 4 నుంచి 2 పోతే 0 అండ్ 1 120, 26 6 జా 120 సార్ 0. సో 22 HCF అని రాస్తారు. కానీ ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇది 1 or 6 22తో మల్టిప్లై చేస్తే 304 వస్తుందా, రాదు. కాబట్టి ఎప్పుడైతే 22 220 కంటే ఈ నెంబర్ ఎక్కువ ఉందో డైరెక్ట్ HCF చేయడం అనేది చాలా కష్టం. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి సందర్భాల్లో బాగా వినండి నాన్న. ఎందుకంటే ఒకటే గుర్తు, 84 మీకు ఎప్పుడు చేయాలని మీకు డౌట్ వస్తుంది. సార్ మీరు చెప్పింది ఎప్పుడు చేయాలి, ఏం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద సొల్యూషన్.
84 3420. సో బిగ్ నెంబర్ ఇక్కడ వేసుకున్నాం, స్మాల్ నెంబర్ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి 84 10 ఎంత 840. సో ఇక్కడున్న నెంబరు ఆ 840 కంటే ఎక్కువగా ఉంది. ఇట్స్ మోర్. అంటే డైరెక్ట్ హెచ్సిఎఫ్ చేయడం అనేది కుదరదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న డివిడెండు ఈ 840 కంటే తక్కువ ఉంటేనే ఇక్కడ మనం చేయగలుగుతాం. ఎందుకని అప్పుడు 84 8 జానో లేదా 9 జానో 7 జానో 6 జానో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్న నెంబర్ దీనికంటే చాలా ఎక్కువ ఉంది, అంటే 10 జా కంటే ఎక్కువ పోతుంది. కాబట్టి ఏంటి, మనం ఇక్కడ ఏం చేయాలి, అది చెక్ చేసుకోవాలి. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ముందు 84తో పక్కన డివిజన్ చేసుకోండి. సో 84 5 తీసుకుందాం. 5 4 జా 20, 5 8 జా 40, 5 పోతుందా పోట్లేదు. సో ఐ టేక్ 4 4 జా 16, 4 8 జా 32 + 1 33, 2 6 పోతుంది కాబట్టి 12 3, 2 6 పోతే 6 0 60. సో 40 అంటే ఏమవుతుంది 84 40 జా. సో 84 × 40 3360. సో 0 10 3, 2 6 పోతే 6 84. ఇలా వేయాలి. అంటే డైరెక్ట్ మీకు ఎన్నిసార్లు చేయాలి 40. ఈ 40 రాదు కాబట్టి పక్కన డివిజన్ చేసుకొని ఎన్నిసార్లు పోయిందో చూసి ఆ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. సార్ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్ మాకు అంటే, ఇలాంటప్పుడు ద బెస్ట్ వే. సో ఈ మెథడ్ చూడండి, నేను ఫినిష్ చేసాక చెప్తా. 61 జా 60, ఇట్ షుడ్ బి మళ్ళీ అగైన్ సేమ్ ప్రొసీజర్. 48, so 12, it should be 24, 12 2 ja 24, remainder 0. So 12 is the HCF. ఆల్రెడీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కాబట్టి మళ్ళీ డీటెయిల్గా చెప్పలేదు. ఏం లేదు నాన్న, ఇట్లా బాగా బిగ్ నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ డివిజన్ చేసుకోండి, ఎన్నిసార్లు పోతుందో చూసి దాన్ని తీసుకోండి. సార్ ఇది మాకు కొంచెం కష్టం అనుకున్నప్పుడు యూ డూ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఈ ప్రాబ్లం చేయటానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ వెరీ బెస్ట్ మెథడ్. ఏం లేదు, సింపుల్. 84 మనకు తెలుసు కదా ఎలా చేయాలో. 2 2 4 జా 2 2 జా 2 2 జా 1 జా 3 7 జా. సో 2 × 2 × 3 × 7 దీన్ని తీసుకోండి. 3 4 2 0, 2 1 జా 2 7 జా 14, 2 1 జా 0, అగైన్ 2 2 8 జా 16, 2 5 జా 10 and 2 5 జా 10, 3 3 2 జా 6, 3 8 జా 24, 3 5 జా 3 3 9 జా 27, 3 5 జా. నెక్స్ట్ 3తో పోదు నాన్న, 5తో పోతుంది. 5 1 జా 5, 5 9 జా. సో 2 × 2 × 3 × 3 × 5 × 19. రెండిట్లో కామన్ నెంబర్ 2 2 2 2 3 3. చూడండి ఇంకేం కామన్ లేదు. సో 2 × 2 × 3, 2 2 జా 4, 4 3 జా 12. దిస్ ఈజ్ ద HCF. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అంటే నా ఇంటెన్షన్ వెరీ సింపుల్. మీకు ఆల్రెడీ డివిజన్స్ వచ్చు కాబట్టి ఇలా ఒక బిగ్ నెంబర్ అంటే బాగా డిఫరెన్స్ ఉంటే ఫస్ట్ పక్కన డివిజన్ చేసుకోండి. ఏముంది ఇప్పుడు దాన్ని డివిజన్ చేసుకున్నారు. 3420 వచ్చింది. ఏమొచ్చింది 84 వచ్చింది. 84 4 జా 336. సో 6 వచ్చింది, 0 డ్రాప్ చేసుకున్నారు. 84 zeros 0, సో రిమైండర్ 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది 40. అంటే 84ని 40తో మల్టిప్లై చేసి ఇక్కడ వేసేసుకోండి. ఈ రిమైండర్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ ఏ రిమైండర్ అయితే వచ్చిందో అది ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఇంకోలా కూడా చేయొచ్చు. సార్ ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అంటే 84 10 జాతో ఆపకుండా 84 11 జా, 84 12 జా, 84 20 జా, 84 30 జా, 80 అట్లా ఈ నెంబరు ఎక్కడి వరకు వస్తుందో చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను డివిజన్ నాకు రాదు, నేను చేయలేను, నాకు కష్టం. సో అప్పుడు ఏం చేద్దాం, 84 10 జా పోలే కదా, 84 20 జా చూడండి 0, 2 4 జా 8, 2 8 జా 16. సో ఇక్కడ 3000 ఉంది, 1000 ఉంది, ఇది పోదు. 84 × 30 0, 3 4 జా 12, 3 8 జా 24 + 1 2 5 2 0. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో పోలేదు. 84 × 35 ఇట్లా నెంబర్లు పెంచుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే దీనికంటే తక్కువ నెంబర్ వస్తుందో
దాన్ని తీసుకోండి. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అది మీ ఇష్టం నాన్న. సో నేనైతే బేసికల్గా డివిజన్ చేసి చేయడానికి ప్రిఫర్ చేస్తా. అదర్వైజ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, ఈ మెథడ్లో ఫాలోఅప్ చేయండి. ఎలా చేసినా ఏం లేదు. ఇంకా ఈజీగా కావాలంటే 84ని 1 జా 2 జా 3 జా టేబుల్ని 10తో ఆపకుండా కంటిన్యూ చేయండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఎప్పటి వరకు ఈ నెంబర్కి నియరెస్ట్ స్మాల్ నెంబర్ వచ్చే వరకు. నాకు ఇక్కడ 40 వచ్చింది, ఒక్కోసారి 35 రావచ్చు, ఒకసారి 37 రావచ్చు, ఒకసారి 38 రావచ్చు, ఓసారి 88 కూడా రావచ్చు. వీ కాంట్ సే. కాబట్టి ఏంటంటే ఈ మూడిట్లో మీరు ఎలా అయినా ఫాలో చేయండి. సో దట్ ఈస్ యువర్ చాయిస్. దీనికి ఇలా ఏం లేదు. సో ముందు దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీన్ని షార్ట్లో ఎలా చెప్పచ్చు ఇంకా ఈజీగా. సార్ మనం దీన్ని ఇంకా ఈజీగా గెస్ చేయలేమా అంటే నియరెస్ట్ నెంబర్స్, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం నాన్న. ముందు దీన్ని ఎందుకంటే ఫస్ట్ దాన్ని చెప్తే మీరు దీన్ని ఫాలోఅప్ చేయరు. సో ముందు మీకు మెథడ్ రావాలి, తర్వాత ఈజీ ట్రిక్స్ చూద్దాం. సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ నాన్న. చెక్ ఇట్ వన్స్.